నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారు చెప్పిన విధంగా వారి యొక్క బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుతామని మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ వారి అడుగుజాడలో నడిచినందుకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. పుట్టమదన్న నాయకత్వం కాబోయే ఎమ్మెల్యే ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. గౌరవనీయులు పెద్దలు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పుట్టమదన్న గారు గారి యొక్క జన్మదినం వారి యొక్క ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతుంది. అయ్యా వారు కేటీఆర్ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్కడైతే ఉద్యోగం స్టార్ట్ అయిందో మరి కేసీఆర్ గారికి అండగా ఆ రోజుల్లో చదువుకుంటూ అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారికి అండగా ఉండి ఉద్యోగంలో పాల్గొని తెలంగాణను సాధించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఐటీ మంత్రిగా ఎన్నలేని సేవలు చేసి మరి హైదరాబాద్ సిటీకే కాదు ఐటీ మంత్రి అంటే ఏందో చూపెట్టిండు. ఇలా ప్రజలు ఐటీ మంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలని వాళ్ళు పిలుపు ప్రజలు ఏకదాటిగా వాళ్ళు నినాదం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇక్కడ మాటలు మర్చి చేతలు మర్చి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. ఎందుకంటే గౌరవనీయులు మన అందరి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పుట్టమదన్న గారు ప్రజల పక్షాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తుంటే మరి అవాకులు చేవాకులు చేస్తున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారిని ఇంకో రకంగా బదనాం చేసడానికి అంకునం కట్టుకున్న అధికార పార్టీ వాళ్లకు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సంతాపం తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇక్కడ ఉన్న మదన్న గారు వీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు, బీఆర్ఎస్ పార్టీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధి పదంగానే మాట్లాడతాం తప్ప మేము ఎవరి మీద అవాకులు చెవాకులు నిందలేయడం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము అడిగే అటువంటి విషయాలు అబద్ధాలా? మహిళలారా మీకు 2500 ఇస్తా అన్నటువంటి విషయాన్ని అడిగితే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేస్తారు. అయ్యా 2000 4000 ఇస్తా ఉన్నారు అడిగితే బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయ్యా రైతాంగానికి 2 లక్షలు మాఫీ చేస్తారంటే మా కార్యకర్తల మీద దాడులు చేస్తారు. మా అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేసినాం ప్రజలు గమనిస్తున్నారు. మేము అబద్ధం ఆడలే. ఈ ముందట ఉన్నటువంటి బొక్కల వాగును శుద్ధి చేసేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి వాళ్ళు మేము అభివృద్ధి చేస్తానని కాదు. బొక్కల వాగు ముంగట చూడండి, తుమ్మలు మురుగు అంగడి దుబ్బ కనిపిస్తుంది. ఈ యొక్క సందర్భంగా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. రాబోయే కాలంలో ప్రజలు తప్పకుండా గుణపడం చెప్తున్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మేము ఎవరి మీద నిలలేవడం లేదు. ఓకే పని అక్కడ బయట లోపల పడి ముందు పడదు. जरा नजर हेलो
అరే అన్న నీకేమైంది చలో అవునా ఓకే ఒకటిది అవునండి నేను వీడియో ఇస్తున్నా ఓకే గిట్ట 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 రమేష్ అన్న ఓకే ఓకే అసలు వీడియోలో వచ్చిన అందరి వీడియో వస్తుంది ఏం లేదు చలో రెడీ आसिफ भाई अल्लाह 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 నువ్వు అటు పోతాను పేషెంట్లకు పండ్ల పంపిణీ బ్రెడ్ పాలు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు సర్పంచులకు ఎంపీడీసీలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ జన్మదినం రాష్ట్రంలో నలుమూలల ఇటు చూసిన గులాబీ కండువలతోటి గులాబీ కార్యకర్తలందరూ రంగరంగ వైభవంగా చేస్తున్నారు. గత 2.5 సంవత్సరాల నుండి ప్రభుత్వం చేసిన తప్పిదాలు వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఈరోజు కూడా విద్యార్థుల కోసం తన బర్త్డే వేడుకలు జరుపుకోవద్దు, నేను సంతోషంగా లేనని గర్వంగా చెప్పిన కేటీఆర్ గారికి మా మంత్రి నియోజకవర్గ ప్రజల తరఫున మా బీఆర్ఎస్ నాయకుల తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నా. కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై పుట్టమదన్న.